హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో అందమైన గ్రామం కపిలేశ్వరపురం గ్రామం విశేషాలు, ఆ ఊరి గురించి తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఒక గ్రామం. ఆ గ్రామం పేరు కపిలేశ్వరపురం. ఇది సమీప పట్టణమైన మండపేట నుండి 16 కిలోమీటర్ల దూరంలో, రావులపాలెం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం గోదావరి నది తీరంలో ఉన్న ఒక పురాతన గ్రామం. దీనిని ఆంగ్లేయుల కాలంలో కపిలేశ్వరపురం జమి అనేవారు. జమీందారీ వ్యవస్థకి చిహ్నంగా ఇప్పటికీ ఇక్కడ ఒక పెద్ద దివాణం ఉంది. ఈ గ్రామంలోకి మొట్టమొదటిసారిగా నా జీవితంలో నైట్ 11 గంటలకి పెళ్లి కూతురుగా పెళ్లి అయ్యాక 1 గంట ఆ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో ఈ ఊరిలోకి ప్రవేశించాను. అది ఆ రోజు నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఈ ఊరిలో ప్రవేశించిన రోజు. ఈ ఊరు చాలా అందంగా, ప్రశాంతంగా గోదావరి నది తీరంలో ఉంటుంది. ఈ గోదావరి నది తీరం వెంబడి ఈ ఊరు వెళ్తుంటే ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. ఇక్కడి విద్యార్థులు విద్యా సౌకర్యాలు, గ్రాడ్యుయేషన్ మరియు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కొరకు రాజమండ్రిలో, అట్లానే మెడికల్ కాలేజ్ కాకినాడలో, పాలిటెక్నిక్ కాలేజ్ బొమ్మూరులోను, మేనేజ్మెంట్ కాలేజ్ రాజమండ్రిలోను వెళ్ళడానికి, చదువుకోవడానికి వెళ్తారు విద్యార్థులు. ఇక్కడ గవర్నమెంట్ వైద్య సౌకర్యం, అట్లానే ప్రైవేట్ వైద్య సౌకర్యం కూడా ఉంది. కాలువ, వాగు, నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది. ఇక పారిశుద్ధ్యం విషయానికి వస్తే గ్రామంలో భూగర్భం మురుగు నీటి వ్యవస్థ ఉంది. ఇంటింటికి తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు. చూసారా అందమైన గోదావరి, గోదావరి వాటర్ ఎట్లా పారుతుందో. ఇదంతా ఆ ఊరి ఎంట్రన్స్లో. ప్రతి ఊరికి చివరిలో గోదావరి ఉంటుంది. కానీ ఈ ఊరి ప్రత్యేకత ఏంటి అంటే ఊరి ఎంట్రన్స్లోనే గోదావరి దర్శనమిస్తుంది మనకి. చూసారా గోదావరి పారుతూ ఎంత అందంగా ఉందో, ఆహ్లాదకరంగా. నేను ఈ వీడియో షూట్ చేసే టైంకి ఈవినింగ్ టైము, సన్సెట్ టైము. సన్సెట్ రేస్ రిఫ్లెక్ట్ అవుతూ గోదావరి మీద భలే ఉంది కదా. ఇది గోదావరి రేవు. ఇట్లా ఊర్లోనే ఇట్లా రేవు ఉండడం ఈ ఊర్లోనే ప్రత్యేకం. ఇట్లా ఏ ఊర్లోనూ చూడం మనం. ఇదే గోదావరి గట్టు వెంబడి చాలా ఊర్లు ఉంటాయి, కానీ ఈ ఊరు మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఇదంతా గోదావరి రేవు కింద గోదావరిలోని అందమైన ప్లేస్. ఇది కపిలేశ్వరపురం గ్రామం ఎంట్రన్స్లో ఉన్న గోదావరి మాత. ఇదంతా సెంటరు, ఊర్లోకి వెళ్ళే రోడ్డు. అట్లానే ఇటువైపు రైట్ సైడ్ ఉన్న రోడ్డు కాకినాడ, యానం వరకు వెళ్ళిపోతుంది ఆ రోడ్డు గోదావరి వెంబడి. దీనికి ఆపోజిట్గా ఉన్న రోడ్డు రావులపాలెం, రాజమండ్రి, అంటే ఇటు సైడ్ ఉన్న రోడ్డు రావులపాలెం సైడ్ వెళ్తుంది. ఇదంతా గోదావరి రేవు. బాగుంది కదా కళ్ళకి చూడడానికి. ఈ ఊర్లో చదువుకున్న పిల్లలు, అట్లానే హైయర్ ఎడ్యుకేషన్ కోసమని వేరు వేరు ప్లేసెస్కి వెళ్తారు. అక్కడి నుంచి జాబ్స్ అని చెప్పి బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్, అట్లా విదేశాలు అట్లా వెళ్ళిపోతూ ఉంటారు అవకాశాల కోసం. ఈ ఊర్లో వ్యవసాయేతర కుటుంబాలు, వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. చదువుకున్న వాళ్ళకి మాత్రం ఈ ఊర్లో అవకాశాలు లేవనే చెప్పాలి. ఇదంతా వరి చేను కోతకొచ్చింది. బాగుంది కదా, పచ్చ పచ్చగా తివాచీ పరిచినట్టు. అట్లానే ఈ ఊర్లో రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఈ ఊరు నుంచి 10 కిలోమీటర్స్ అబౌవ్ డిస్టెన్స్లో, అట్లానే ఆటో ఫెసిలిటీ 5 to 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ బస్సెస్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉంది ఊరికి. జాతీయ రహదారి, స్టేట్ రోడ్ అంటే రాష్ట్ర రహదారి గ్రామానికి 10 కిలోమీటర్స్ అబౌవ్ డిస్టెన్స్లో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర్ రోడ్లు, మట్టి రోడ్లు కూడా ఉన్నాయి. ఇది మా పొలం. బాగుంది కదా, కోతకు వచ్చింది ఇప్పుడే. నేను రీసెంట్గా షూట్ చేశాను, సన్సెట్ టైంలో షూట్ చేశాను. ఇదంతా మా వరి పొలం. ఇక్కడ సహకార బ్యాంకు గ్రామం నుండి 5 to 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, ఏటీఎం 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ దూరంలో ఉంది.
లైబ్రరీ, పబ్లిక్ రూమ్ రీడింగ్, అసెంబ్లీ, పోలింగ్ కేంద్రం, జనన మరణ నమోదు కార్యాలయం కూడా ఈ ఊర్లో ఉన్నాయి. చూసారా? రోడ్డు మీద వెళ్తుంటే అటు ఇటు చెట్లతో ఎంత పచ్చగా ఆహ్లాదకరంగా పొల్యూషన్ లేని వాతావరణంలో ఉంది. ఇది అమ్మవారి టెంపుల్. పక్కన మనకి వీడియోలో కనపడింది కొండాలమ్మవారి టెంపుల్. ఇదంతా మా పొలం. వెళ్తున్నాం కదా దారిలో అని చెప్పి ఇది కూడా షూట్ చేశాను. ఇదంతా మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడు చదువుకున్న ఈ పొలం ఆదాయంతోటే. అట్లా వెళ్తూ ఉంటే దారిలో పచ్చపచ్చగా భలే కనపడుతున్నాయి. చూసారా? తివాచి పరిచినట్టు రోడ్డు పక్కన పొలాలు. బాగుంటుంది పొల్యూషన్ లేకుండా. ఇక్కడ ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి వరిని ప్రధాన పంటగా ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ వృత్తులు ఏంటంటే గోదావరి తీరంలో గ్రామం ఉండడంతో గ్రామంలో చేపలు పడుతూ వాటిపై జీవించే బేస్తవారు ఎక్కువగా ఉంటారు. ఇది కొండాలమ్మ తల్లి టెంపుల్. మా పొలం దగ్గరలో ఉన్న అమ్మవారు. దీపావళికి పండుగ గడిచిన 10 రోజులకు కపిలేశ్వరపురం, కోటిపల్లి, సుందరపురం గ్రామాల్లోని బేస్తలు ఒక మంచి ముహూర్తం పెట్టుకుని వేటకు బయలుదేరతారు. నదిలో ప్రయాణిస్తూ పగలంతా చేపలు పడుతూ ఉంటారు. ఎక్కడ ప్రొద్దుపోయి రాత్రి అయితే అక్కడ రేవులో ప్రయాణం ఆపేసి పడుకుంటారు. ఆత్రేయపురం, పేరవరం, ధవళేశ్వరం, పట్టిసీమ, పోలవరం మొదలగు ఊర్ల మీదుగా ప్రయాణిస్తూ పాపికొండలు వరకు వెళ్తారు. ఇది కోతకొచ్చిన మా ప్యాడీ ఫీల్డ్. అంటే ఇందాక వెళ్ళేటప్పుడు తీశాను, వచ్చేటప్పుడు తీశాను ఆ రోడ్లో వెళ్తూ. పాపికొండలు చేరుకోవడానికి 8 రోజులు పడుతుంది. ఇదంతా ఊర్లోని హౌసెస్, పెంకుటిళ్ళు. మనం నేనంటే ఎప్పుడో చూశాను నా చిన్నప్పుడు. ఆ పెంకుటిళ్ళు అవి షూట్ చేశాను బాగున్నాయని. ఇట్లా పాపికొండలు చేరుకోవడానికి వాళ్ళకి 8 రోజులు పడుతుంది. పట్టిన చేపలు ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో వ్యాపారులకి అమ్మేస్తూ ఉంటారు. ఈ ఊరిలో ఆంగ్లేయుల నుండి 1818లో జమీందారీ వ్యవస్థ ఉంది. ఇది సర్వారాయ హరికథా పాఠశాల. ఇక్కడ టీచర్ గారు ఏం చెప్తున్నారో ఆవిడ మాటల్లోనే వినండి. నేను నా 7వ ఏట నుంచి కూడా హరికథలు చెప్తున్నాను. మా తాతగారు నాకు నేర్పించారు. బ్రహ్మశ్రీ సుసల స్వామిశేఖర శర్మ గారు. మాది మాచవరం, అప్పజిపెట్టిన మాచవర గ్రహారం అండి. అత్తగారు రాజమండ్రి. అక్కడ చాలా నేను అప్పటి నుంచి కథలు చెప్తూ ఎప్పటికైనా సరే పిల్లలకి నేర్పిద్దామని ఒక ఐడియా ఉండేది నాకు. కాతేరు మాది, రాజమండ్రి దగ్గర కాతేరు. పేపరమిల్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఆ కాతేరు పిల్లలు 10 మందిని అప్పుడు పోగు చేసి అక్కడ అన్నమాచార్య కీర్తనలని, రామదాస్ కీర్తనలని చెప్తూ ఉండేదాన్ని సరదాగా. కానీ నాకు అప్పటి నుంచి కూడా నా విద్య నాతోనే పోతుంది. ఎవరికి చెప్పాలి పిల్లలకి అని నేను అప్పటి నుంచి ఒక ఆలోచన ఉండేది నాకు. అప్పుడు తర్వాత ఇక్కడ నెట్టల శ్రీరామచంద్రమూర్తి గారిని మా స్కూల్ కరెస్పాండెంట్ గారు ఈ స్కూల్ 1973లో స్థాపించారండి. దొరగారు శ్రీ బలుసు ప్రభాకర ముచ్చికృష్ణ సత్యనారాయణరావు వంటి దొరగారు స్థాపించిన స్కూల్ అండి. ఆడపిల్లలకి, కేవలం ఆడపిల్లలకి 10 to 12, 13 ఏళ్ల లోపు పిల్లలకి వాళ్ళ కాళ్ళమే వాళ్ళు నిలబడి చక్కగా ఈ హరికథలు నేర్చుకుని ఏ ఇతరుల మీద ఆధారపడకుండా స్వయం కృషితో, స్వయం శక్తితో సంపాదించుకోవాలన్న ఆలోచనతో ఆయన స్థాపించిన స్కూల్ అండి ఇది. నేను ఇక్కడికి రావడం ప్రధాన కారణం పిల్లలకి ఎవరికైనా నా విద్య నేర్పాలి, నాతోనే నా విద్య పోకూడదు అన్న ఆలోచనతో చాలా ప్రశాంతంగా హాయిగా నిట్టల శ్రీరామచంద్రమూర్తి గారు నా కోసం 8 నెలల పాటు ప్రయత్నం చేసి మా రాజమండ్రి వచ్చి, అమ్మ మీరు మా స్కూల్కి రావాలి. అంత క్రితం విశ్వనాథం గారని రామాయణం టీచర్ ఉండేవారు, నేను కాలం చేశాను. నాకు నా ఆలోచన ఈయన ఆలోచన కూడా ఒకలా ఉంది. పిల్లలకి నేర్పుదామన్న ఆలోచనతో ఇక్కడ వచ్చానమ్మా. అదే విషయం. నేను వచ్చి 5 ఏళ్ళు అయిందండి. థ్యాంక్ యూ. తర్వాత అదే ప్రాంగణంలో మొక్కలు అవి, చెట్లు అవి బాగున్నాయని షూట్ చేశాను. బాగుంది కదా వాతావరణం. ఎప్పుడో కట్టినా కానీ 1973లో ఆ కాలంలో చూసారా, మిడిల్లో ఓపెన్ ప్లేస్ ఉంచి ఓన్లీ గర్ల్స్ కోసం, గర్ల్స్ విద్య కోసం ఆ రోజుల్లోనే ఇట్లా గాలి వెలుతురు ఉన్న ఇల్లులు ఏర్పాటు చేశారు. బాగుంది కదా. వరండా ముందు మొక్కలు. అట్లానే అక్కడ దేవుళ్ళని ప్రతిష్ఠించి డైలీ పూజ చేస్తారు. ఇక్కడ చూసారా, సరస్వతీదేవి అంటే విద్య నేర్చుకోవడానికి వస్తారు కదా పిల్లలు. అట్లానే వినాయకుడు, వివిధ దేవతామూర్తులు ఉన్నారు. చూసారా పైన రూఫ్ ఎట్లా ఉందో, ఆ కాలంలో ఎట్లా నిర్మించారో. బాగుంది అని చెప్పి, అంటే ఆ టైంలో మనం లేము,
ఆ టైంలో ఎట్లా నిర్మించారు అనేది కూడా చూపించడానికి షూట్ చేశాను. అదొక పెయింటింగ్ ఎంత బాగున్నారో చూసారా ఫోటోలో ఆమె. ఇదంతా ఆ రోజుల్లో ఆర్కిటెక్చర్. ఇది ఆక్సిజన్ ప్లాంట్. ఆ ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఎమర్జెన్సీ అయితే ఆక్సిజన్ ప్లాంట్ కూడా అవైలబిలిటీ ఉందని చెప్పడానికి షూట్ చేశాను. అట్లానే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఆ ఊర్లో. అంబులెన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇదంతా హాస్పిటల్ ఫ్రంట్ వ్యూ. బాగుంది కదా, మామిడి చెట్లతో. చెట్టుకి ఎన్ని మామిడికాయలు ఉన్నాయో. ఇదంతా హాస్పిటల్ ముందు ప్రాంగణం. ఇది అమ్మవారి టెంపుల్, నూకాంబిక అమ్మవారు గ్రామ దేవత. ఈ అమ్మవారిని కూడా దర్శించుకున్నాను. మీరు కూడా దర్శించుకోండి. నూకాంబిక అమ్మవారు. అట్లానే పక్కనే శ్రీ శ్రీ వనులమ్మ అమ్మవారు కూడా ఉన్నారు. ఈవిడ అంటే మా ఇంటి, అంటే మా హస్బెండ్ వాళ్ళ తాతల కాలంలో ఆడబడుచు అంట ఈమె. సో ఇంటి ఆడబడుచు అంటారు ఈమెని. గ్రామ దేవత కూడా శ్రీ వనులమ్మ. అట్లా నేను నా జీవితంలో ఎంతో భాగ్యము పుణ్యము చేసుకుని అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అమ్మవారు ఆడబడుచుగా ఉన్న ఇంటిలో కోడలిగా వెళ్ళినందుకు. ఇదంతా ఆ దేవాలయంలో చుట్టూ ఉన్న ప్రిమిసెస్, హౌసెస్, పెంకుటిల్లు అవి బాగున్నాయని తీశాను. వెరైటీగా ఉంటుంది ఊరు. రోడ్డు పైకి ఉండి అంటే ఎన్నో ఏళ్ల క్రితం హౌసెస్, అంటే 200 ఇయర్స్ అబోవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న హౌసెస్ డౌన్కి. అట్లానే కింద కాలువ పక్కనే మళ్ళీ పైకి స్టెప్స్ ఎక్కితే మళ్ళీ రోడ్డు, మళ్ళీ ఇంకో వైపు హౌసెస్. కొంచెం వెరైటీగా ఉంటుంది ఈ ఊరు. చూడ్డానికి బాగుంటుంది. ఎటు చూసినా పచ్చదనం, వాటరు, ఆహ్లాదకరంగా ఉంటుంది చూడ్డానికి ఊరు. కానీ చదువుకున్న వాళ్ళకి మాత్రం ఏ విధమైన అవకాశాలు ఈ ఊర్లో ఉండవు. ప్రశాంతంగా మాత్రం ఉంటుంది ఈ ఊరు. చూసారా రోడ్డు పైకి కింద ఊరు వెరైటీగా ఉంది. ఇది ఎన్నో ఏళ్ల క్రితం రోడ్డు నిర్మించుకుంటూ వచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. అట్లా డౌన్కి వెళ్ళిపోయినాయి కొన్ని హౌసెస్. కొంతమంది పైకి పునాదులు లేపుకుని రోడ్డుకి ఈక్వల్గా కట్టుకున్నారు హౌసెస్. ఇది ఆ ఊరు. అట్లానే ఆ ఊరిలో ఎంట్రన్స్లో శివాలయం ఉంది. అగస్యేశ్వర స్వామి వారు ప్రతిష్ఠించిన శివలింగము. అట్లానే మామూలుగా స్వయంగా వెలిసిన శివలింగము. రెండు శివలింగాలు ఉంటాయి ఈ టెంపుల్లో. అది కూడా ఈ ఊరిలోని విశిష్టత. చూసారా గోదావరి తీరం ఎంత అందంగా కనపడుతుందో చూడడానికి. చుట్టూ కొబ్బరి చెట్లు, నర్సరీ, అవతల సైడ్ గోదావరి. బాగుంది కదా చూడడానికి కళ్ళకి. ఇదంతా గోదావరి పక్కనున్న అందమైన దృశ్యాలు. ఇది శివాలయం, పాప వినాశనేశ్వర స్వామివారి దేవస్థానము. అట్లానే అగస్యేశ్వర స్వామివారి దేవస్థానము. రెండు శివలింగాలు ఉంటాయని చెప్పాను కదా, అది ఈ టెంపులే. చూసారా బయట ఎంత బాగుందో. రావి చెట్లు, కొబ్బరి చెట్లు. ఆ ఎదురుగుండా కనిపించేది తహసీల్దార్ ఆఫీసు. ఇది మండల కేంద్రం. అంటే ఇది మండలం. దీని కింద 22 గ్రామాలు ఉన్నాయి. ఈ ఊరు మండలంగా ఉండడం వల్ల. కపిలేశ్వరపురం. ఓం నమ శివాయ. ఇది గుడి లోపలికి ఎంట్రన్స్ మార్గం. చూసారా ఎప్పుడో కట్టారు ఈ టెంపుల్. అట్లా ఓల్డ్ గానే ఉంది ఎంట్రన్స్ కూడా. నేను మ్యారేజ్ అయ్యి నైట్ గుడులకి వెళ్తాం కదా, ఆ నైట్ కాకుండా తెల్లారాక ఫస్ట్ టైం ఈ గుడిలోకి వెళ్ళాను. ఇదంతా గుడి ముందు ప్రాంగణం. బాగుంది కదా, ఆ రోజుల్లో ఎట్లా కన్స్ట్రక్ట్ చేశారో. శ్రీ పార్వతీ సమేస్య దుర్గామాత పాప వినాశనేశ్వర స్వామివారి టెంపుల్ ఇది. లోపల
శివలింగము అట్లానే పక్కనే దుర్గామాత, శ్రీ పార్వతీ అమ్మవారు కూడా ఉంటారు. ఇదే టెంపుల్‌లో పక్కనే అగస్త్యేశ్వర స్వామివారు, పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామివారు కూడా ఉన్నారు. ఆయన కూడా శివలింగం రూపంలోనే దర్శనమిస్తారు మనకి. అక్కడ అగస్త్యేశ్వర ముని అనే ఆయన ఈ శివలింగాన్ని స్థాపించారు అని చెప్పి నాకు పంతులు గారు చెప్పారు. ఇదే టెంపుల్ ప్రిమిసెస్‌లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్ కూడా ఉంది. ఇది పార్వతీ సమేతస్య అగస్త్యేశ్వర స్వామివారి టెంపుల్ గర్భాలయం. ఓం నమః శివాయ. ఇదంతా ఆర్కిటెక్చర్ అప్పట్లో ఎట్లా కన్‌స్ట్రక్ట్ చేశారో చూసారా డిజైను అది. సేమ్ ఆర్కిటెక్చర్ మనం వాడపల్లిలో కూడా చూస్తాము. మాక్సిమం గోదావరి జిల్లాల్లో కోనసీమ ఏరియాల్లో టెంపుల్స్‌లో ఆర్కిటెక్చర్ ఈ విధంగా ఉండడం నేను గమనించాను. ఇదంతా బయట టెంపుల్ వ్యూ. చుట్టూ కొబ్బరి చెట్లు, పూల చెట్లతో చాలా ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉంది. ఓన్లీ మనకి పక్షుల సౌండ్స్ మాత్రమే వినబడుతూ ఉంటాయి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది టెంపుల్. చూసారా ఎంత బాగుందో టెంపుల్ ప్రెమిసెస్. ఇది దివాణం, పురాతనమైన దివాణం. అప్పట్లో జమీ వ్యవస్థలో ఉన్నప్పుడు నిర్మించిన, ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన బిల్డింగ్ ఇది. ఇది పక్కనే ఉన్న పిల్ల కాలువ. పిల్ల కాలువ అంటే చిన్న కెనాల్. బాగుంది కదా విలేజ్ కపిలేశ్వరపురం. ఇది సాయం సంజవేళ అంటే 6 దాటాక మనం లైట్లు వేసుకుంటాం కదా ఇంట్లో, అట్లానే బయట లైట్లు వేశారు. షాపింగ్ మాల్స్ అట్లా బిజినెస్ ఏరియాలు అంతా బాగుంది కదా, లైట్స్తో కలకల్లాడుతూ ఈ కోనసీమ ఏరియాలో సాయంత్రం సమయంలో ఇదంతా వ్యూస్. ఈ కపిలేశ్వరపురం గ్రామం ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేసి ఒకసారి దర్శించుకోండి. అమ్మవార్ల టెంపుల్ అది కూడా చాలా బాగుంటుంది. చూడడానికి కళ్ళకి ఇంపుగా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి మీ హాలిడేస్లో కానీ, సమ్మర్ హాలిడేస్ పిల్లలకి అట్లా హాలిడేస్లో కానీ తీసుకెళ్ళి చూపించండి ఈ గ్రామాన్ని. నా వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.